మౌన పోరాటం మౌన పోరాటం. దుర్గమ్మ పూనితే ఏమవుతుందో మర్చిపోయావా? గుర్తు చేయనా? కళ్ళు కనబడవని అలుసుగా తీసుకుని కొరడాతో మదపు దున్నెలా అడ్డుపడి వస్తే దాని కొమ్ములు విరిచేయడానికి ఆ దుర్గమ్మ నాలో ఆవహిస్తుంది. అప్పుడు నాకు కళ్ళు అక్కర్లేదు, చూపు అక్కర్లేదు. నా అరచెయ్యే ఆయుధం అవుతుంది. నీ శ్వాసే నాకు లక్ష్యం అవుతుంది. రా, కొట్టు, కొట్టి చూడు. ఏ మహేంద్ర, అది నిన్ను బెదిరిస్తుంటే చేతకాని వాళ్లాగా ఆడంగి వెధవలాగా అలా చూస్తూ ఊరుకుంటావేంటి? ముందు దీన్ని చావగొట్టు. ఏయ్ విశాలాక్షి, నీ మొగుడికి బాగా తెలుసు ఒంటి మీద కొరడా దెబ్బల రుచి. 2 సార్లు తిన్నాడు కదా, మర్చిపోలేడు. మర్చిపోతే 3సారి కూడా పడతాయి. నీకు తెలియదు కదా, అందుకే నువ్వు ఓ రెచ్చిపోతున్నావు. ఇంకోసారి రెచ్చిపోకు, వెళ్ళు. విశాలాక్షి, ఇప్పుడు మీకు కరెక్ట్ అయిన శాస్తి జరుగుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో విశాలాక్షి, ఇంతసేపు నీ చెయ్యి పట్టుకుంటే విడిపించుకోలేక గిలగిలా కొట్టుకున్నావు. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి తలపొగురు పనులు చేసి నీ ఒంటి కొవ్వు చూపించావంటే ఈసారి చెయ్యి నీ శరీరంలో కలిసిపోయుండదు. అప్పుడు చేత్తోనే చెయ్యి తీసేయడం ఎలా జరుగుతుందో నీకు చూపిస్తాను. ఏ రుద్ర, నీకు చేతులు నెప్పున్నా సరే నా కూతురు తనకింక చాలు అని చెప్పేంత వరకు నువ్వు సౌందర్య కాళ్ళు నొక్కుతూనే ఉండాలి. అర్థమైందా? అర్థమైంది, అర్థమైంది. అర్థం కాలేదంటే అర్థమైంది, అర్థమైంది. మొదలు పెట్టు. నేను నొక్కుతాను. సౌందర్య కూర్చో, కూర్చో. మహాకాళ మహారుద్ర మహాభద్ర మహాపాశ ఈశా సర్వేశ కలిమాయే జలరేగే వేళ లయకారా దిగి దిగిరా వేళ కలియంతం జరగాలి అంటే త్రిపురాంతాని రా. విశాలాక్షి, జరగాలంటే పాశము విసురు శివ. ప్రళయకం తం త్రయంబకం గగనంలో మొదలయ్యే ప్రళయం కాలకూటమేదురాలినట్టు ఉంది లోకం. భువనంలో జరిగే విధ్వంసం ఆపగలిగే వారు ఎవరు నీవేగా. మహాకాళ మహారుద్ర మహాభద్ర మహాపాశ ఈశా సర్వేశ కలిమాయే జలరేగే వేళ లయకారా దిగి దిగిరా వేళ కలియంతం జరగాలి అంటే త్రిపురాంతాని.
అత్తగారి చేతిలో కోడలు బలి, కలుషితాహారం తిని 4 మృతి, కలుషిత నీరు బలిగొన్న ప్రాణాలు 16. ఛ, నీరు కూడా మంచి స్కోర్ చేసింది. మనము ఉన్నాం ఎందుకు? ఒక్కటంటే ఒక్క షాట్ కొట్టలేకపోతున్నాం, ఒక్క వికెట్ తీయలేకపోతున్నాం. ఛ, మామయ్య ఎన్నిసార్లు మిస్ అయినా ఈసారి మాత్రం మిస్ అవ్వదు. ఈసారి మిస్ అయితే మాత్రం మన టార్గెట్ మార్చుకోవాల్సిందే. మామయ్య నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడకు. ఇది అనవసరమైన మాట కాదు, భయంతో అంటున్న మాట. ఈసారి మాత్రం అవంతికి పెట్టకపోతే మనం వేస్ట్. ఏంటి దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఏంటది అవంతికి పెడదామంటున్నారు? అది అదేంటంటే అది నీ కడుపులో. అదే అవంతి అక్క, నీ కడుపులో ఉన్న బిడ్డకి అందరూ అన్నీ కొనుక్కొస్తున్నారు, నేను మాత్రం ఏమీ పెట్టలేదు అని బట్టలు బంగారమో ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టాలి అంటున్నాడు మావయ్య. అంతే కదా మావయ్య? అంతేనమ్మా, అంతే అంతే. వీలైనంత తొందరగా పెట్టేస్తానమ్మా. నా కోసం మీరేమీ శ్రమ పడకండి. అబే, పెద్దగా శ్రమే లేదమ్మా, చాలా ఈజీగా 2 నిమిషాల్లో అయిపోతుంది. 2 నిమిషాల్లోనా? అదే పేపర్లో డిస్కౌంట్ యాడ్లు చూడడం 2 నిమిషాల్లో అయిపోతుంది. తర్వాత వెళ్ళి కొనేయడమే అంటున్నా. నాకిప్పుడు బట్టలు బంగారం పెట్టొద్దు గాని జ్యూస్ చేసివ్వండి చాలు. జ్యూసా? జ్యూసా? అదేంటి అంత రియాక్షన్ ఇచ్చారు ఇద్దరు? నేనడిగింది జ్యూసు. జ్యూసే కదా, చేస్తాం. నీకోసం మంచి జ్యూస్ చేస్తాం. జ్యూస్ కావాలా? కానీ నువ్వు ఈ టైంకి రోజు పాలు తాగుతావు కదా అని పాలే కలిపాను. కలిపేశావా? నీకంత కంగారేంటి నక్షత్ర? ఇప్పుడు తను జ్యూస్ అడుగుతుంది, ఉన్నదంతా పాలలో కలిపేస్తే ఇప్పుడు జ్యూస్లో ఏం కలుపుతావు? అది ఉన్నదే కొంచెం. మావయ్య అయ్యో, నక్షత్ర అదేంటి అలా ఆవేశపడ్డావు? ఆవేశపడింది తను కాదమ్మా, నేను. అది నాకిప్పుడే అర్థమైంది. అరే తను కదా మీ మీద ఆవేశపడింది. అది నీకు అర్థం కాదులే అమ్మా. ఆవేశం కాకపోతే మరేంటి మావయ్య? అక్కయ్య పాలొద్దు జ్యూస్ అడిగింది, కలిపిస్తాను. మధ్యలో నీ గొడవేంటి? అసలే అక్కయ్య నిండు చూలాలు, ఇలాంటి టైంలో ఏది అడిగితే అది ఇవ్వాలి, అర్థమైందో? అక్క జ్యూస్ నీకొక్కదానికేనా, అత్తయ్య కూడా కావాలా? అత్తయ్య పడుకున్నారు కానీ ఇప్పుడు తాగరనుకుంటా. నాకొక్కదానికే ఇవ్వు చాలు. సరే అక్క, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను జ్యూస్ కలిపి తీసుకొస్తాను. అలాగే. ఏంటమ్మా అలా పోసేశావు? రాను రాను నేను నీ మేనమావననేదే మర్చిపోతున్నావు. నేనేం మర్చిపోను కానీ నువ్వే ఈ మధ్య తికమక పనులు చేస్తున్నావు. ఎలాగోలా మనం అనుకున్నది ఈ రోజు జరుగుతుంది. నువ్వెళ్ళి ఫ్రిడ్జ్ లో ఉన్న ఆరెంజ్ ఫ్రూట్స్ తీసుకురా వెళ్ళు. అంటే పాలల్లో ఆ మందు కలపలేదన్నమాట?
మామయ్య సరేనమ్మా, సరే వెళ్తాను. వెళ్ళు. దానికెంత పొగరు, ఎంత బలుపు! అది నా కూతురి చేత కాళ్ళు నొక్కించుకుంటుందా? అది ఆ పని మనిషి ఇన్ని రోజులు నా కూతురి కాళ్ళు నొక్కిన కుక్క నా కూతురితో కాళ్ళు నొక్కించుకుంటుందా? విశాలాక్షి, ఎందుకలా గింజుకుంటావు? ఏ, నువ్వసలు కన్న తండ్రివేనా? నీకసలు పౌరుషం లేదా? కళ్ళ ముందు నీ కూతురి చేత అది కాళ్ళు పట్టించుకుంటుంటే నీ రక్తం మరిగిపోలేదా? నాక తలుచుకుంటేనే ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. దాన్ని చంపేయాలనిపిస్తుంది. మరి చంపేయాల్సింది. ఇందాకే సౌందర్యాన్ని చంపేయాల్సింది. ఎందుకు ఆగిపోయావు? చంపేసేదాన్ని. కానీ ఆ జానకి కరెక్ట్గా ఆ టైంకొచ్చి నా చేతుల్ని చాలా బలంగా వెనక్కి విరిచి పట్టుకుంది. మరి నా పరిస్థితి అదే కదా. ఆ స్వాతి ముత్యంగాడు హంటర్తో వచ్చి నిలబడ్డాడు. వస్తే వాణ్ణి నువ్వు కొట్టలేకపోయావు. విశాలాక్షి, అర్థం చేసుకో. అక్కడ మన ఇద్దరి పరిస్థితి ఒక్కటే. జానకి నిన్ను ఎంత బలంగా పట్టుకుందో ఆ స్వాతి ముత్యంగాడు అంతకంటే బలంగా నన్ను కొడుతున్నాడు. పనులు చేసి చేసి రాటుదేలిన వాడు చెయ్యేస్తేనే 1 టన్ను బరువు ఉన్న రాయి నా మీదొచ్చి పడినట్టుంది. ఏం చేయమంటావు? వాడి చేతిలో చావు దెబ్బలు తినమంటావా, లేదా కొరడా దెబ్బలు తిననా? డాడ్, మరి మొన్న నువ్వు భయపడట్లేదు, భయం నటిస్తున్నాను అన్నావు. నేను వాడికి భయపడట్లేదు అని చెప్పానే కానీ వాడు కొట్టే దెబ్బలకు కాదు. ఏచి, నువ్వు పెద్ద బలశాలినన్నట్టు బిల్డప్ ఇస్తావు మా దగ్గర. కానీ వాడు కొడితే విలవెల్లాడిపోతావు. అమ్మా, ఆ కొరడ దెబ్బలు తింటే ఎవరైనా అంతేనమ్మా. భయపడాల్సిందే. ఒక్కసారి తింటే చాలు, ఆ మంట జీవితాంతం గుర్తుండిపోతుంది. అదే కదా నేను చెప్తుంది. అవును, ఆ కొరడా దెబ్బల గురించి నీకెలా తెలుసు రుద్రా? ఎవరో నిన్ను కొట్టినట్టు మాట్లాడుతున్నావు? అది అయినా అసలు నువ్వెందుకే దాని కాళ్ళు పట్టుకున్నావు? నిన్నెలా పెంచాను? శివంగిలా పెంచాను. ఎలాంటి మనిషినైనా కొట్టి నిలబెట్టి మాట్లాడేలా పెంచాను. ఎవరి ముందైనా సరే తలెత్తి పొగరుగా మాట్లాడేలా పెంచాను. అలాంటి నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆ సౌందర్య కాళ్ళు పట్టుకుంటావా? వాహ్, నీకసలు సిగ్గులేదా దానికి భయపడ్డానికి? అమ్మా, నేను దానికి భయపడ్డమేంటమ్మా? నా దృష్టిలో సౌందర్య ఒక చిన్న చీమ లాంటిది. మరా చీమ కాలు నొక్కమంటే దాన్నక్కడే కాళ్ళు కిందేసి కాలయముళ్ళ తొక్కి పడేయకుండా ఎందుకే దాని కాళ్ళు పట్టుకున్నావు? ఎందుకు? ఎందుకంటే రాజు నిన్ను పట్టుకోబోవడం, నువ్వాణ్ణి కర్రతో కొట్టడం, గొయ్యి తీసి కప్పెట్టడం ఏంటి గుర్తొచ్చిందా? లేదంటే వీడియో చూపించినా? ఎందుకంటే ఆ చీమ చిన్నదైనా దాని వెనక దాన్ని కాపాడే చెయ్యి చాలా పెద్దదమ్మా. అంటే నువ్వు కూడా కళ్యాణరాముడు కొడతాడని భయపడ్డావా? వాడు నన్నెందుకు కొడతాడు? అంటే జానకి కొడుతుందని భయమేసిందా? ఆవిడ నన్నెందుకు కొడుతుంది డాడీ? కొట్టగలిగింది వాళ్ళిద్దరే కదా, వాళ్ళు కాక ఇంకెవరైనా కొట్టారా? ఏచి, ఇంత మగాడివి ఇందాకటి నుంచి కొడతారా కొట్టారా అని అడగడానికి సిగ్గనిపించట్లా? మరి దెబ్బలు కాకపోతే ఇంక దేనికి భయపడుతుంది విశాలాక్షి? అదీ కాకుండా ఇంకా వేరే కారణాలేముంటాయి రుద్రకి? నాకు వేరే కారణాలు ఏముంటాయి?
ఏమీ ఉండవు. ఏమీ లేవు. అయినా నేను భయపడింది నిన్ను కొడతారు డాడ్. ఏంటి, నన్ను కొడతాననా? అవును. మీరు వాళ్ళని కొట్టేటప్పుడు పని చేయించుకోవటం కోసం ఆ పర్సన్ ని కాకుండా ఆ పక్క వాళ్ళని కొట్టేవాళ్ళు కదా. అలా వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారేమో అని భయం వేసింది. సౌందర్య చెప్పినట్టు వినకపోతే నిన్ను మళ్ళీ వాళ్ళు వాచేలా కొడతారేమోనని భయం వేసింది. నిన్ను కాపాడటం కోసం నేను సౌందర్య కాళ్ళు పట్టినా, దానికి పనులు చేసి పెట్టినా పర్వాలేదు అనిపించింది. అంటే నువ్వు మీ డాడీని కాపాడడం కోసం చేసావా ఇదంతా? అంతే అంతే కదమ్మా. లేకపోతే వాళ్ళకి తల వంచాల్సిన అవసరం నాకేంటి? పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజైనా వాళ్ళతో పనులు చేయించుకున్నాను కానీ, వాళ్ళని కొట్టానే కానీ వాళ్ళకి కనీసం సమాధానం కూడా చెప్పని నేను ఇప్పుడు ఇలా చేస్తున్నానంటే కారణం ఎవరు? డాడీ కదా. చూసావా మహేంద్ర, మన బేబీ మాటలు విన్నావా? చిన్నపిల్ల నీ గురించి ఆలోచించి తను వాళ్ళకి పని మనిషిగా మారడానికి సిద్ధపడిపోయింది. బేబీ, నీకు మీ నాన్నంటే ఎంత ప్రేమ, మీ నాన్నని కాపాడాలని ఎంత త్యాగం చేశావ్? మమ్మీ డాడీ, మీ ఇద్దరికి ఒక మాట చెప్తున్నాను. మీరింతకాలం వాళ్ళని కొట్టి కంట్రోల్లో పెట్టారు కాబట్టి నేను హ్యాపీగా సౌందర్యతో పనులు చేయించుకున్నాను. ఇప్పుడు హంటర్ వాళ్ళు లాక్కున్నారుగా, కాబట్టి తప్పదు. నేను సౌందర్యకి పని మంచిగా చేయాల్సిందే. నో నో బేబీ, నేను దీనికి ఒప్పుకోను. నువ్వు దానికి పని మనిషిగా మారడమేంటి? నో 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 నో. మమ్మీ, నువ్వు నో అంటే కుదరదు. నేను చేయాల్సిందే. నేను అలా చేయకూడదు అంటే మావయ్య చేతిలోకి వెళ్ళిన ఆ హంటర్ మళ్ళీ డాడీ చేతిలోకి రావాలి. డాడీ అతన్ని కంట్రోల్లో పెట్టాలి. అప్పుడే నేను మళ్ళీ ఇదివరకట్లా ప్రౌడ్గా ఉండగలుగుతాను. అప్పటి వరకు నేను సౌందర్యకి పని మనిషిలానే ఉంటాను. తను కాళ్ళు నొక్కుతాను. అంటే డాడీ చేతిలోకి వచ్చాక దాని పీక నొక్కేస్తాను. విన్నావు మహేంద్ర, నీ కూతురు ఏం చెప్పిందో విన్నావా? ఇప్పుడు నీ కూతురి పరువు, మర్యాద, గౌరవం అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి. మన బేబీ గర్వంగా తలెత్తాలంటే నువ్వు భయపడ్డం మానేసి ఆ కళ్యాణరాముణ్ణి చావు బాది కొరడ లాక్కోవాలి. ముందు ఆ పంచే. వాడి చేతిలో నుంచి కొరడా లాక్కోవాలి అంటే ఇప్పుడు బలంగా మారిన వాడి చేతులకి అంత బలం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. సముద్రం ఉగ్రంగా మారాలంటే తుఫాన్ రావాలి. ఈ స్వాతి ముచ్చింగాళ్ళలో ఇంత పౌరుషం పొంగడానికి కారణమైన ఆ తుఫాన్ ఏంటో తెలుసుకోవాలి.
పాలల్లో కలపలేదన్నమాట. ఆ నొప్పులు మొదలయ్యాయా? అయ్యో, ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరే. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి, పాప కదలట్లేదా? అయ్యో, వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. పాప కదలట్లేదు.